చేరి వచ్చిన దేవుని పిల్లలు, మరి ముఖ్యముగా ఎంతో ప్రేమతో జరుగుతున్న ఈ 59వ వార్షికోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంఘ కాపరి, కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి, సంఘమంతటికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ మంచి సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి బైబిల్ అనే ఈ జ్ఞాన గ్రంథంలో నుంచి ఒక మంచి సంగతిని, సత్యాన్ని మీకు తెలియచేస్తాను. మీ మధ్యకు రావడానికి కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను. మీరందరూ కూడా వచ్చింది దేవుని జ్ఞానం, దేవుని వాక్యం వినడానికి వచ్చారు. ఒక రోజంతా ప్రయాణం మీకోసం నేను చేయటానికి కేవలం దేవుని మాటలు మీకు అందించాలని. నా రాక కానీ మీ రాక కానీ దేవుని మాటల కొరకే కనుక, ఇంత కార్యక్రమానికి కారణం కూడా దేవుని మాటే కనుక, ఆ మాటలు వినే సమయానికి వచ్చాము అంటే ఇంక ఏ మాట వినకూడదు, ఏ మాట మాట్లాడకూడదు, ఏ మాట వినబడకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండాలి. అది దేవుని మాటను గౌరవించే విధానం అది. కనుక నిశ్శబ్దంగా ఉండండి అని అసలు చెప్పాల్సిన పని లేదు, ఉండాలంతే. ఎందుకంటే దేవుడు మాట్లాడబోతున్నాడు ఆయన గ్రంథము ద్వారా. ప్రియులారా, ఒక మంచి విషయాన్ని మీకు బైబిల్లో నుంచి తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మనిషి తన జీవితంలో భరించలేని, సహించలేని విషయాలలో ఒకటి అవమానం అనేది. సహజంగా ప్రతి మనిషి కోరుకునేది గౌరవం. ఎవరైనా గౌరవించబడాలని కోరుకుంటారు, కానీ అవమానించబడాలని ఎవ్వరూ కోరుకోరు. మీకు తెలుసు, నన్నందరూ గౌరవించాలి, నన్నందరూ గౌరవిస్తే బాగుంటుంది అని ఏ మనిషి అయినా ఆశపడతాడు తప్ప, నన్ను అవమానించాలి, అవమానిస్తే బాగుండు అని మనిషి అన్న ఏ ఒక్కరూ కూడా ఆశపడరు. అలా అని ఒక విషయం, మనిషిగా పుట్టిన తర్వాత 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినా, లేదా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల వయసులో ఉన్నవారైనా కానీ తప్పనిసరిగా వారి జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో అవమానం అనేది తను ఎదుర్కొనే ఉంటాడు. అవునో కాదో మీరు ఆలోచించండి. అది కుటుంబంలోనూ కావచ్చు, కుటుంబానికి బయట కానివ్వండి, లేదంటే స్నేహితుల మధ్య కానివ్వండి, తను పనిచేసే స్థలంలోనైనా కానీ తప్పనిసరిగా ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా తప్పనిసరిగా మనిషి అవమానానికి గురై ఉంటాడు. నేను అడుగుతున్నాను ఇక్కడ, ఏమండి ఇప్పటి వరకండి నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా అవమానించబడలేదు, నన్ను ఎవ్వరూ అవమానించలేదు అని అనగలిగే, చెప్పగలిగే వారంటూ నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ వారి వారి జీవితాలలో తప్పనిసరిగా అవమానానికి లోనైన వారే కానీ అవమానించబడని వారంటూ ఎవ్వరూ ఉండరు. అయితే అవమానం అనేది చాలా భయంకరమైనది. అవమానం ఎంత భయంకరమైందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను.
అవమానం జరిగితే అందరూ అవమానాన్ని తట్టుకోగలరు, భరించగలరు అనుకోవడానికి లేదు. అవమానం పాలైన వ్యక్తులు ఆ అవమానాన్ని భరించలేక, తట్టుకోలేక చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు, మనం చూస్తున్నాం. అవమానం అనేది అది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనది చెప్పాలంటే, మనిషి తన్ను తాను చంపుకునేటట్లుగా అవమానం చేస్తుంది. మీరు చూడండి, ఒక భార్య ఉరిపోసుకొని చనిపోయిందని పేపర్లో వేస్తే, ఎందుకు చనిపోయిందని చదువుతున్నప్పుడు భర్త ఒక మాట అన్నాడు. భర్త అన్న మాటను భరించలేక వెళ్ళి ఉరిపోసుకొని చనిపోయింది. అంటే నన్ను నా భర్త అవమానపరిచాడు అంటే, భర్త అవమానపరిస్తే చావాలా? చచ్చిపోయింది. ఇక మరొకరు ఎందుకు చనిపోయింది, ఎందుకు చంపుకుంది అని అంటే, తోటి కోడలు ఏదో మాట అన్నదనో, లేదంటే అత్తగారు ఒక మాట అన్నారనో, నన్ను ఇంత మాట అంటుందా అని దానిని కూడా తను అవమానంగా భావించి చనిపోయింది. అంటే అవమానాన్ని ఎవరు తట్టుకోలేరు, అవమానాన్ని ఎవరు సహించుకోలేరు. అవమానం తట్టుకోలేక, సహించుకోలేక చచ్చిపోయిన వాళ్ళు, చంపుకుంటున్న వాళ్ళను సమాజంలో చూస్తున్నాం. ఇక చిన్నపిల్లలు కూడా మీరు చూడండి, ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా తమ జీవితాలను అర్ధాంతరంగా అంతమొందించుకుంటున్నారు. వీళ్ళకేం వచ్చింది కష్టం? వీళ్ళు కూడా అవమానించబడ్డాము అని ఆ అవమాన భారముతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. రీసెంట్గా ఒక వార్త చూశాను. 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని, 8వ తరగతి చదువుతున్న అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళింది. ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరిపోసుకొని చనిపోయింది. ఆ తర్వాత కానీ తెలియలేదు ఎందుకు ఈ 8 చదువుతున్నటువంటి ఈ అమ్మాయి ఎందుకు ఉరిపోసుకొని చనిపోయింది అని అంటే, చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు స్కూల్లో క్లాస్ రూమ్లో క్లాస్ టీచర్ వచ్చేసి తను హోంవర్క్ చేయలేదని అందరిలో నిలవబెట్టి గట్టిగా మందలించేసరికి దానిని అవమానంగా భావించి ఇంటికి వెళ్ళి ఉరిపోసుకొని చచ్చిపోయింది అమ్మాయి. ఏంటి, 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని క్లాస్ రూమ్లో టీచర్ మందలించాడు అని, అది కూడా అవమానం అనుకొని ఉరిపోసుకొని చచ్చిపోయింది అని అంటే, అవమానాన్ని పిల్లలు తట్టుకోలేకపోతున్నారు, ఇటు స్త్రీలు పెద్దలు తట్టుకోలేకపోతున్నారు, పురుషులు భరించలేకపోతున్నారు. అంటే అవమానం అనే దానిని మనం చాలా సీరియస్గానే మనం ఆలోచించాల్సి వస్తుంది. అవమానం అనేది మనిషిని తన్ను తాను చంపుకునేటట్లుగా చెయ్యగలదు అని జరిగినటువంటి అనేకమైన సంఘటనలను బట్టి, వార్తలను బట్టి మనకు అర్థమైతే, దీనికి బైబిల్ ఏం చెప్పింది అన్నదాన్ని ఇప్పుడు మనం ఆలోచించబోతున్నాం. దీని గురించి బైబిల్ ఏం చెప్పింది? నిజంగా బైబిల్లో అవమానాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు నిజమే, అవమానం చాలా ప్రమాదకరమైంది, చాలా భయంకరమైంది. ఆ అవమానం జరిగినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ చాలా సందర్భాలలో హెచ్చరించింది. మరలా చెప్తున్నాను, క్రైస్తవులుగా మనకు అవమానం జరుగుతుంది. అయితే మనం అవమానించబడినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానించబడిన సమయంలో అది మాటల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఏ రూపంలో నీకు అవమానం జరిగినా, అవమానం జరిగినప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, నువ్వు చాలా బలంగా ఉండాలి. లేదనుకుంటే ఈ సమాజంలో ఉన్నవారు ఎలా అయితే ఉరిపోసుకొని చనిపోతున్నారో మీరు కూడా ఆ బారిన పడే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. బైబిల్లో యేసు ప్రభుతో పాటు ఉన్న 12 మంది అపోస్తలుల్లో ఒకడు, వాడి పేరు ఇస్కరియోతు యూదా. ఒక్కసారి మీరు ఇస్కరియోతు యూదా జీవితాన్ని మీరు చూస్తే,
వాడు చనిపోయాడా, చంపుకున్నాడా? చంపుకున్నాడు, చనిపోలేదు. వాడు ఎందుకు చంపుకున్నాడు? తన్ను తాను ఎందుకు చంపుకున్నాడు అంటే కారణం, యేసు ప్రభు పట్ల ద్రోహం చేశాడు. నమ్మకంగా ఉన్నాడు, నమ్మకముగా ఉండి నమ్మక ద్రోహం చేశాడు. ఎంత బాగా నటించాడు కదండి ఇస్కరియోతు యూదా. నటించాడంటారా? బాగా నటించాడా? నటించాడు. ఎంత బాగా నటించాడు అని అంటే, ఎంతకాలం నటించాడు? ఒక రకంగా చెప్పాలంటే ఒక 3 సంవత్సరాలు నటించాడు అనుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు నటించాడు. 3 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా యేసును అప్పగించేది ఇతనేనన్న సంగతి పాపం మిగతా 11 మంది శిష్యులకు తెలియదు. అంటే మిగతా 11 మందితోనే ఉంటున్నాళ్ళే కానీ మిగతా 11 మందికి తెలియకుండా బాగా కవర్ చేశాడనమాట. కవర్ చేసుకున్నాడు బయటపడకుండా విషయాన్ని, రహస్యాన్ని. చివరిలో చూడండి, యేసుప్రభుతో పాటు మిగతా వాళ్ళంతా భోజనానికి కూర్చున్నప్పుడు అప్పుడు యేసుప్రభుల వారు ఓపెన్ చేస్తాడు, సీక్రెట్ రహస్యాన్ని బయట పెడతాడు. ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు యేసుప్రభు. అప్పుడు అందరు ఏమంటున్నారు తెలుసా? నేనా ప్రభువా, నేనా ప్రభువా అంటున్నారు. అప్పుడు వీడు కూడా ఏమన్నాడు? నేనా ప్రభువా అంటున్నాడు. ఆడేనన్న సంగతి ఆడికి తెలుసు, యేసుప్రభుకి తెలుసు. మిగతా 11 మందికి తెలీదు. అంటే మిగతా 11 మందికి తెలియకుండా 11 మందితో ఉంటూనే ఎంత కష్టపడ్డాడో నటించడం ఏమన్నా సులువా అండి? నటించడం ఎంత కష్టమో. నటించే సినిమా హీరోయిన్లు అడగాలి. ఒక్క సీన్ కోసం 18 టేకులు తీసుకుంటారట. అవసరమైతే 20 సార్లు, అవసరమైతే 30 సార్లు, అవసరమైతే ఒకే సీన్ ఒక రోజంతా తీస్తారు. ఎందుకు? సరిగ్గా రాలేదన్నమాట. నటించడం చాలా కష్టం. అలాంటిది 3 సంవత్సరాలు నటించాడు కదా. బాగా నటించాడు. అందుకే అతనికి బహుమతి ఇవ్వచ్చు. ఏ బహుమతి ఇవ్వచ్చు? నటనలో ఇచ్చే అతిపెద్ద బహుమానం ఏంటి మీకు తెలుసా? నటులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఏంటి? ఆస్కార్. తెలుసా మీకు? ఆస్కార్ అవార్డు అంటే ప్రపంచవ్యాప్తంగా బాగా నటించినటువంటి వాడికి ఇచ్చేటువంటి అవార్డు ఏంటంటే ఆస్కార్ అవార్డు. వాళ్ళు ఎంతసేపు నటించారంటే సినిమా తీసినంతసేపు. ఆ సినిమా ఎంతసేపు? మా అయితే 1 సంవత్సరం తీస్తారేమో సినిమా. కానీ వీడు 3 సంవత్సరాల పాటు నటించి చాలా కష్టపడ్డాడు కదా. ఆ కష్టానికి వాడికి వచ్చింది ఏంటంటే నరకం వచ్చేసింది. ఆ కష్టానికి, ఆ నటనకు దేవుడు వాడికి ఇచ్చినది ఏంటంటే పాతాళం. అందుకే ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు నటించకండి. చాలామంది మధ్యకాలంలో జీవించే వాళ్ళకంటే నటించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మన పిల్లలు మన ముందు జీవిస్తున్నారా, నటిస్తున్నారా అంటే ఏమంటారు మీరు? మీ పిల్లలు మీ ముందు జీవిస్తున్నారా, నటిస్తున్నారా? మీరు అనుకున్నంత ఉత్తములేం కాదు మీ పిల్లలు. మన పిల్లలు మనం అనుకున్నంత మంచిగా ఏమీ లేరు. మన పిల్లలు మన ముందు మామూలు నటన కాదు, ఓవర్గా యాక్ట్ చేస్తుంటారు. వాళ్ళ నిజ స్వరూపం, వాళ్ళ అసలు స్వరూపం మనం లేనప్పుడు చూపిస్తుంటారు వాళ్ళు. మీరు ఒక అరగంట వాళ్ళ చేతికి సెల్లిచ్చి మీరు బయటికి వెళ్ళిపోండి, తెలిసిపోద్ది. ఏమంటే ఒక రోజు మీరు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోండి, వాళ్ళ నిజ స్వరూపం తెలిసిపోతుంది. చాలా బాగా నటిస్తున్నారు. పోండిలేండి, వాళ్ళు నటిస్తున్నారు అనుకుంటే మనమేమో నటించట్లేదా? ఆదివారం గుడిలో ఉన్నంత వరకు ఎంత భక్తుల్లో కనబడతారు అందరూ, ఎంత భక్తిపరుల్లో ఉంటారు అందరూ. మరలా ఆదివారం గుడిలో నుంచి బయటికి వెళ్ళాము అని అంటే అసలు గుడిలో చూసిన ఆవిడేనా ఈవిడ? గుడిలో చూసిన వ్యక్తేనా ఈ వ్యక్తి? ఎంత తేడా ఉంది. గుడిలో ఏంటయ్యా అంత బాగున్నాడు, బయటకు వచ్చాక ఏంటి ఇలా ఉన్నాడు? మరి అది గుడి, అక్కడ అలానే ఉండాలి, ఇక్కడ ఇలానే ఉండాలి. అంటే ఒకరోజు 1 గంట గుడిలో నటించి మిగతా రోజులన్నీ కూడా ఎందుకు ఎవరిని మోసం చేద్దామని వద్దు. కానీ ఒక విషయం చెప్తానండి, మనం గుడిలో ఎలా ఉన్నామో మనం బయట కూడా అలానే, మనం బయట ఎలా ఉన్నామో గుడిలో అలానే ఉండాలి. మనం ఇంట్లో ఎలా ఉన్నామో బయట అలానే ఉండాలి, బయట ఎలా ఉన్నామో ఇంట్లో అలానే ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులం. మనం నటించే వాళ్ళం కాదు, మనం జీవించే వాళ్ళం.
మనం వేషం వేసుకోలేదు, క్రీస్తును మనం ధరించుకున్నాము అని చెప్తాడు. వేషం అన్నాడా, ధరించుకున్నాము అన్నాడా? ధరించుకోవటం. కనుక ఇస్కరియోతు యూదా అనేవాడు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి బాగా నటించి మోసం చేసి యేసును అప్పగించాడు. ఎప్పుడైతే యేసును వారికి అప్పగించేశాడో 30 వెండి నారలకు ఆశపడి ఆ తర్వాత యేసు ప్రభుల వారిని ఆ ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి ప్రధాన యాజకుని ఇంటి ముందు నిలవబెట్టి ఆయనను అవమానపరిచి ఆయన ముఖం మీద కొట్టేసి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన పట్ల అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు, ఆయనను అవమానిస్తున్నప్పుడు ఇదంతా దగ్గరగా చూశాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. అప్పుడు వాడికి బాధ కలుగుతుంది. 30 వెండి నారల కొరకు నేను ఆశపడ్డాను, మహానుభావుణ్ణి, ఒక నీతిమంతుణ్ణి వాళ్ళకి దుష్టులైన వారి చేతికి అప్పగించాను. నేను అప్పగించడాన్ని బట్టే కదా ఆయన అవమానపరుస్తున్నారు, నేను అప్పగించడాన్ని బట్టే కదా ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, నేను ఈ 30 వెండి నారల కక్కుర్తిపడే కదా ఒక మంచి వ్యక్తిని ఆ దుష్టులైన పాపులైన వారి చేతిలో పెట్టాను. ఈరోజు యేసు ప్రభువుకు జరుగుతున్న ప్రతి అవమానానికి, ఆయన పట్ల జరుగుతున్న ప్రతి నీచపు పనికి, ఆయన పడుతున్న ప్రతి శ్రమకు నేనే కదా కారణం. అలాంటప్పుడు ఇక నేను బ్రతకడం ఎందుకు, నేను జీవించడం ఎందుకు ఇంకా అనుకుని అప్పటికప్పుడు ఆవేశంతో వెళ్ళి ఎత్తైన స్థలం చూసుకొని అక్కడ ఉరిపోసుకొని కింద పడిపోతే నడిమికి బద్దలైపోయి పేగులన్నీ బయటికి వచ్చాయి. చాలామంది ఇలానే చేస్తుంటారండి. ఇంట్లో అమ్మను ఎదిరించి, నాన్నను ఎదిరించి, ఎవడో వాడు రమ్మన్నాడని, ఎవడో అమ్మాయి పిలిచిందని అలా బయటికి వెళ్ళిపోతారు. కొద్ది రోజులు ఉంటారు. ఆ తర్వాత అర్థమైపోయింది, వీడు మోసం చేశాడు, ఇది నన్ను మోసం చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇంటికి వెళ్ళలేను, అలా అని వీడితో ఉండలేను, కనుక నాకు కనిపించేది ఒకటే చావు. ఇలా చనిపోయిన వాళ్ళు లేరా పిల్లలు? యవ్వనంలో తొందరపడి ప్రేమ అనేటువంటి ఒక ముసుగులో తల్లి కంటే తండ్రి కంటే ప్రేమించాలని మాట చెప్పిన వాడే ఎక్కువ అనుకొని కనీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు కాదని ఎదిరించి వారికి చెప్పకుండా వాడిని నమ్మి వదిలి వెళ్ళిపోతే, తీరా వెళ్ళిన తర్వాత కానీ వాడు మోసగాడన్న సంగతి తెలిసి ఆ తర్వాత వెనకకి ఇంటికి రాలేక, ముఖం చూపించుకోలేక, వాడితో ఉండలేక ఎంతమంది అండి జీవితాలను పోగొట్టుకోలేదు పిల్లలు. అవమానం, అవమానం, అదే అవమానం. ఇక్కడ అవమానం జరిగింది. కానీ వాడు అక్కడ ఇస్కరియోతు యూదా చేసిన తప్పు ఏంటంటే, తప్పు చేశాడు అని అనుకున్నప్పుడు వెంటనే ఆ తప్పుకు యేసును క్షమించమని అడిగితే బాగుండేది, పశ్చాత్తాపడితే బాగుండేది. కానీ చంపుకున్నాడు. అది అతను చేసిన తప్పు. అంటే అవమానము జరిగిన సమయంలో, అవమానం జరిగినప్పుడు ఆ అవమానం మనల్ని ఎలా ప్రేరేపిస్తుంటుందంటే, అవసరమైతే ఎందుకురా బ్రతుకు, ఎందుకు ఇంకా బ్రతుకుతున్నావు, చచ్చిపో అన్నట్లుగా చావుకు మనల్ని నడిపిస్తుంది అన్న సంగతి మీకు అర్థం కావడం చెప్పాను. ఎంతోమంది కదా అవమానంతో చనిపోయిన వాళ్ళని మీకు చెప్పాను. అలాంటి ఇస్కరియోతు యూదా కూడా అవమాన భారంతోనే చంపుకున్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను. అవమానం అనేది చంపుకునేట్టుగా చేయటమే కాదు, అవసరమైతే ఎదుటి వ్యక్తిని చంపేటట్టు కూడా చేస్తుంది. చంపుకునేటట్లుగా చేయగలదు, అవసరమైతే ఎదుటి వ్యక్తిని ఏం చేస్తుంది, చంపేస్తుంది. దీనికి బైబిల్లో నుంచి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, హేరోదు భార్య తెలుసు కదా. హేరోదు ఆ రాజుగా ఉన్నప్పుడు ఆ హేరోదుకి భార్యగా ఉన్న ఆవిడ హేరోదియా. యాక్చువల్గా హేరోదు భార్య కదా ఆవిడ. హేరోదు సహోదరుడైనటువంటి ఫిలిప్పు అనేటువంటి ఆయన భార్యను తెచ్చుకున్నాడు వీడు. ఈ విషయం ప్రవక్త అయినటువంటి యోహానుకి తెలిసి గద్దించాడు. ఆ గద్దింపును అవమానముగా ఎంచింది ఎవరు? హేరోదియా. మొత్తానికి యోహానును పట్టి తీసుకొని వెళ్ళి చెరసాలలో పెట్టారు. ఒకరోజు పుట్టినరోజు వచ్చింది హేరోదుది. ఆ హేరోదు జన్మదినాన్న హేరోదియ
కూతుర్ను పిలిచి హేరోదియ చెప్తుంది, అమ్మా మీ నాన్న పుట్టినరోజు కదా, నీకు బాగా నాట్యం తెలుసు కదా, నేను పిలుస్తాడు, నాట్యం చేయిస్తాడు, బాగా నాట్యం చేసి నీ తండ్రిని సంతోషపెట్టాలి అనగానే అలాగే అన్నది. వెళ్ళింది, నాట్యం చేసింది, తనతో పాటు ఉన్న అతిథులందరినీ సంతోషపెట్టింది. ఆ ఆనందంలో తండ్రి కూతుర్ని పిలిచి అంటున్నాడు, అమ్మా నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో ఇచ్చేస్తాను. అప్పుడు అంటుంది, తల్లిని అడిగి అమ్మని అడిగి చెప్తాను. అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ నువ్వు అన్నట్టుగానే తండ్రి ఆనందంలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, ఓ ఏమడిగినా ఇచ్చేస్తానంటున్నాడు, ఏమడగమంటావో చెప్పనగానే, జైల్లో ఉన్నాడు కదా యోహాను, అతన్ని తల కావాలని అడుగు. ఎందుకు? ఏం చేసుకుంటావు, వండుకుంటావా ఏంటి? యోహాను తల అడుగంటుంది. ఎందుకు యోహాను తల కావాలంటుంది? యోహాను నన్ను ఏం చేశాడు? అవమానపరిచాడు. నేను చేసింది తప్పే, ఈ తప్పు అందరిలో చెప్పాలా? అందరిలో చెప్పి నన్ను అవమానపరుస్తాడా? నన్ను గద్దిస్తాడా? నన్ను అవమానపరిచిన వాడు, నన్ను గద్దించిన వాడు భూమి మీద ఉండడానికి వీల్లేదు. అంటే అవమానము చంపుకునేటట్లుగా చేస్తుంది, అవమానం ఎదుటి వ్యక్తిని చంపేటట్లుగా కూడా చేయగలదు. అందుకే అవమానం చాలా ప్రమాదకరమైంది. అవమానము జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకు? అవసరమైతే నిన్ను హంతకుడిగా మారుస్తుంది హేరోదియలాగా, లేదంటే నిన్ను నువ్వే చంపుకునేటట్టు కూడా చేయగలదు. మరి అవమానం జరిగినప్పుడు ఏం చేయాలండి మనం? మీరే అంటారు, ఏమంటే చెప్పాను కదా, అందరూ అవమానించబడిన వాళ్ళే నాతో పాటు. నన్ను అవమానించారు, నేటికి అవమానపరుస్తూనే ఉంటారు. ఏ సేవకుడికి అవమానాలు ఉండవు? అందరికీ ఉంటాయి. ఏ విశ్వాసకు అవమానం ఉండదు? అందరికీ అవమానాలు ఉంటాయి. కానీ అవమానము జరిగినప్పుడు, అవమానము వచ్చినప్పుడు అక్కడే మనం చాలా ధైర్యంతో ఉండాలి, తొందరపడకూడదు. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి మాట మనం చదువుకుంటాం. ఏంటంటే యెషయా గ్రంథం ఒకసారి 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం, మీ అవమానమునకు ప్రతిగా, మీ అవమానమునకు ప్రతిగా. మీకు అవమానం జరిగిందా? మీకు అవమానం జరిగిందా? అయితే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాటను మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత మీరు నొందుదురు. ఏమండి దేవుడు చెబుతున్న మాట అండి. ఏమంటే దేవుడు చెబుతున్నాడు అని అంటే అది అధికారంతో కూడుకుంది. దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే అది వాస్తవం, నెరవేరేది అది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్నో అంటారండి, అన్ని చేస్తారు, అన్ని చేయరు. కానీ దేవుడు ఏదైనా అన్నాడు అనుకోండి, చేస్తాడో చేయడో చెప్పండి. దేవుడి మీదకి మీకు నమ్మకం ఉందా? బైబిల్లో దేవుని మాటల మీద నమ్మకం ఉందా? ఉంది. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నేను గొప్ప జనముగా చేసేదను అన్నాడు. అబ్రహాముతో దేవుడు అన్న మాట ఏంటి? అబ్రహాము నేను నీకు కుమారుని ఇస్తాను అన్నాడు. ఎప్పుడు చెప్పాడు? 75వ ఏట చెప్పాడు. ఆలస్యమైందేమో కానీ దేవుడు ఖచ్చితంగా కుమారుని అయితే ఇచ్చాడా, ఇవ్వలేదా చెప్పండి? ఇప్పుడు ఇస్తానని చెప్పినప్పుడు ఎంత ఆయన వయసు? 75. కానీ కుమారుని ఇచ్చినప్పుడు వయసు ఎంత? 100. మధ్యలో ఎంతకాలం? 25 ఏళ్ళు. అయినా దేవుడు మర్చిపోయాడా? అంటే దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మాట ఇస్తే మాట తప్పడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడో ఆయన గురించి ఒక మాట అంటుండేవాళ్ళు, ఏమందండి, మాట తప్పడు మడమ తిప్పడు. అంటే నేను మాట అంటే మాటే, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళతాను, ఇచ్చిన మాట నెరవేరుస్తాను అంటారు వాళ్ళు. మరొక మనిషే అంత ఉన్నప్పుడు దేవుడండి ఆయన. ఆ దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాము నేను కుమారుని ఇస్తానయ్యా అన్నాడు. అయ్యా 100 ఏళ్ళు వచ్చేసాయి. అక్కడ స్త్రీ, నా భార్య అయినటువంటి శారాకు స్త్రీ ధర్మమే నిలిచిపోయింది, ముసలిదైపోయింది, కనలేని పరిస్థితి. ఎలా సాధ్యం? దేవునికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మితే. దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది కూడా దేవుడే కదా. ఏమంటున్నాడు? మీ అవమానమునకు ప్రతిగా. ఈ మాట మరలా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, మీరు రెట్టింపు ఘనత నొందుదురు అని అన్నాడు. అని అంటే అవమానము జరిగినప్పుడు వెంటనే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుని మాట ఏంటంటే, అవమానించబడిన నాకు దేవుడు రెట్టింపు ఘనతను ఇస్తాడు. అది మీరు నమ్మితే,
మీరు నమ్మితే. ఇంకా చూద్దాం, ఇంక తర్వాత మాట ఏమంటున్నాడు? నిందకు ప్రతిగా, ఇందుకు ప్రతిగా, నిందకు ప్రతిగా, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి కలుగును. ఈరోజు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు కదా, అదే కదా నువ్వు అవమానం అనుకుంటున్నావు. ఈరోజు 10 మందిలో నేను అవమానపరిచారు కదా, 100 మందిలో నేను అవమానపరిచారు కదా, నిన్ను చాలా చులకన చేశారు కదా, నిన్ను ఎగతాళి చేశారు కదా, నిన్ను అపహాస్యం చేశారు కదా, నిన్ను ఒంటరివాణి చేశారు కదా. ఒక్కసారి దేవుడి మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అన్నాడు. నీకు నిత్యము ఆనందం నేను కలుగ చేస్తాను అన్నాడు. అవమానించబడినప్పుడు అందరూ గుర్తు చేసుకోవాల్సిన మాట ఇది. ఈ మాట మనకు తెలియదు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? వెంటనే అవమానించారు కదా అని గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తారు. అదే ఏడ్చుతూ అవసరమైతే ఫ్యాన్ చూసుకుంటారు అంతే, లేదంటే మందు తాగేస్తారు, చచ్చిపోతారు. చాలామంది రైతులు కూడా చనిపోతుంటారు. రైతులు ఎందుకు చనిపోతున్నారో చూడండి. అప్పు తీసుకుంటారు, పెట్టుబడి పెడతారు, లాస్ వచ్చేస్తుంది. అప్పిచ్చినోడు ఊరుకుంటాడా? వాడు మాటకి ఇంటికి వచ్చి అడుగుతుంటాడు, అందరిలో అడుగుతుంటాడు, ఎక్కడ పడితే అక్కడ అడుగుతుంటాడు. అది అవమానంగా భావించి రైతు ఏం చేస్తున్నాడు? చచ్చిపోతున్నాడు. కానీ ఒక్కసారి నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని మాట జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నువ్వు ఎందుకు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు? అవమానం జరిగిందనా? నేను నీకు అభయం ఇస్తున్నాను, నన్ను నమ్ము. నా మీద, నా మాట మీద నీ నమ్మకం ఉంటే నువ్వు అవమానించబడిన చోటనే నీకు రెట్టింపు ఘనతనిస్తాను. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, నిత్యము నీకు ఆనందాన్ని కలగ చేస్తాను అన్నాడు. కనుక దయచేసి మీ జీవితాలలో మీకు ఎప్పుడైనా అవమానం అనేది జరిగినప్పుడు తొందరపడకండి. మీరు అవమాన భారంతో మీరు కృంగిపోకండి, మీరు కుమిలిపోకండి. దేవుని మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అది ఏ విధమైన అవమానమైనా దేవుడు దానిని మీకు రెట్టింపు ఘనతగా మారుస్తాడు. అయితే మనకు ఒక అనుమానం, దేవుడు అన్నాడేలే కానీ ఎవరి జీవితంలోనైనా కానీ ఎక్కడైనా కానీ దేవుడు చేశాడా? అవమానించబడిన వారిని దేవుడు గొప్పగా చేయటం, అవమానించబడిన వారికి రెట్టింపు ఘనతనివ్వటం ఎక్కడైనా చరిత్రలో దేవుడు చేశాడా? అది చేస్తే అప్పుడు మాకు నమ్మకం కలుగుతుంది అని మీరు అంటారని దేవుడు ఆల్రెడీ కొంతమంది జీవితాలను బైబిల్లో రాయించాడు. అందులో ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను. ముందుగా యాకోబు గురించి తెలుసు కదా, బైబిల్లో యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. యాకోబుకు ఎంతమంది భార్యలు? 2 భార్యలు. యాక్చువల్గా ఆయన ఇష్టపడి చేసుకుంది ఎవరిని? రాహేల్ని ఇష్టపడ్డాడు. కానీ రాహేల్ ఇష్టపడితే ముందు జరిగిన సంగతి ఏంటంటే, లేయను తండ్రి అయినటువంటి లాబాను ఏమంటే ఆ యాకోబుకు ముసుగు వేసేసి తీసుకొచ్చేసి కూర్చోబెట్టి పెళ్లి చేశాడు. తర్వాత కానీ తెలియలేదు నేను మోసపోయానని సంగతి తెలుసు కదా. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. లేయను ఎందుకు ఇష్టపడలేదు, రాహేల్ ఎందుకు ఇష్టపడ్డాడు ఆయన? మీకు తెలుసా? ఇద్దరిని చూశాడు. ఇద్దరిని చూసినప్పుడు రాహేల్ వద్దనుకొని రాహేలు కొరకు లేయను వద్దనుకొని రాహేల్ ఎందుకు ఇష్టపడ్డాడంటే, లేయ అట జబ్బు కళ్ళు గలది అని రాయబడింది బైబిల్లో. అంటే రాహేలు చాలా అందంగా ఉంది, అందుకోసం యాకోబు గారు రాహేల్ని ఇష్టపడ్డాడు. 7 సంవత్సరాలు బాగా కొలువు చేశాడు. ఆ తర్వాత పెళ్ళికి సిద్ధపడ్డాడు. పెళ్లి చేస్తానన్నాడు. ఏం లేదు, పెళ్లి కూతురు మార్చేశాడు అంతే. అక్కడ ఎవరు? అప్పుడప్పుడు పెళ్లిలో మీరు చూడండి, పెళ్లి చేసేటప్పుడు పెళ్లి పెద్ద ఏమంటాడు తెలుసా అండి? ఆ వేలు ఒకటి వేస్తారు కదా మొహానికి, వేలేనా వేస్తారు. వేలు తొలగించిన తర్వాత అంటాడు పెళ్లి కొడుకుని, నువ్వు పెళ్లి చూపులు చూసిన అమ్మాయినా ఏమైనా మార్చేశారా అడిగారు ఎప్పుడైనా? అడుగుతారు. ఎందుకు నువ్వు పెళ్లి చూపులు చూసిన అమ్మాయినా లేకపోతే మార్చేశారు ఎందుకు అడుగుతున్నారు? ఒకప్పుడు యాకోబు గారు అలానే చేశారు. యాకోబు అలానే చేసి మోసం చేసి పెళ్లి చేశాడు. పోన్లేండి, అయిపోయిందండి. కానీ ఇష్టం లేదండి, లేయ మీద తనకి ఇష్టం లేదు. తన మనసంతా ఎవరు? రాహేలు. మరో 7 సంవత్సరాలు కొలువు చేయన్నాడు. మొత్తానికి 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు లేయను పట్టించుకోవటం లేదు కదా, లేయను చిన్న చూపు చూస్తున్నావు కదా, లేయను అసహించుకుంటున్నావు కదా, లేయను తృణీకరిస్తున్నావు కదా, ఇప్పుడు లేయ నీకు దగ్గర అవ్వాలి, లేయ మీద నీకు ప్రేమ పుట్టాలి అని దేవుడు చేసిన పని ఏంటంటే, లేయకు పిల్లలు, రాహేలుకు పిల్లలు లేరు. రాహేలు గర్భం మూసేశాడు, లేయ గర్భం దేవుడు తెరిచాడు.
ఫలితంగా లేకు పిల్లలు కలుగుతున్నారు, కానీ రాహేలుకు పిల్లలు లేరు. అప్పుడు రాహేలు కుమిలిపోతుంది లోపల, అక్కే కదా అనుకోవటం, కుమిలిపోతుంది లోపల. ఒకరోజు భర్త ఇంటికి వచ్చేటప్పటికి యాకోబు నిలదీసి అడుగుతుంది, నాకు పిల్లల్ని ఇస్తావా, నన్ను చావమంటావా? నీవు నాకు పిల్లల్ని ఇస్తే సరే, పిల్లలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అని మాట్లాడుతుందండి. అంటే అవమానం, పిల్లలు లేరని అవమానం. అందులో నన్ను ఇష్టపడ్డావు, నువ్వు 14 సంవత్సరాలు కష్టపడ్డావు నా కోసం, కానీ నాకు పిల్లలు లేరు, నాకు అవమానం ఎక్కువైపోతుంది. నా అక్క చూస్తేనేమో పిల్లలు 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 కలుగుతున్నారు ఆవిడకు, నన్నేమో గొడ్రాలు అంటున్నారు, భరించలేకపోతుంది అన్నమాట. అప్పుడు ఆయన యాకోబు పద్ధతిగా చెప్పాడు, ఏయ్ పిచ్చా, గర్భఫలం నేను ఇచ్చే బహుమానం కాదు, ఎవరిచ్చేది? దేవుడిచ్చేది అని. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మోకాలు లేసి కన్నీళ్లు పెట్టి నువ్వు ఆయన్ని అడుగు. ఆ రోజు నుంచి ఇద్దరూ దేవుని అడగటం ప్రారంభించారు. అప్పుడు దేవుడు రాహేలు యందు కనికరముతో ఆమె గర్భం తెరిచాడు. ఒకవేళ నేను ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే, లే అంటే అసలు ముందు నుంచి ఇష్టం లేదు ఆయనకి, లే అంటే అసలు ముందే ఇష్టం లేదు, పిల్లలు కూడా లేరనుకోండి, అప్పుడు లే జీవితం ఎలా ఉండేది? అసలు ఇష్టమే లేదు ఆవిడంటే. అలాంటిది పిల్లలు కూడా లేకపోతే యాకోబు లేయని ఇష్టపడేవాడా? దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. కానీ నిజంగానండి దేవుడు చేసిన అద్భుతం ఉన్నది. అంటే దేవుడు తృణీకరించిన వారిని దేవుడు ఆయన నిజంగా చాలా గొప్ప చేస్తాడు. అవమానించబడిన వారిని దేవుడు గొప్ప స్థితిలో నిలబెడతాడు అని చెప్పటానికి సాక్ష్యం. వారి కడుపున పుట్టినవాడు యోసేపు, మీకు తెలుసు కదండి, రాహేలు కడుపున పుట్టినవాడే యోసేపు. యోసేపును కూడా అందరూ తృణీకరించారు కదా. యోసేపును అందరూ తృణీకరించారా? తృణీకరించారు. ఎవరు చివరికి అవమానపరిచారు యోసేపును అని అంటే, తోడ పుట్టిన అన్నలే అవమానపరిచారు. ఒకరోజు యోసేపు తండ్రి చెప్పాడు కదా అని క్యారేజీ కట్టుకొని అన్నల దగ్గరికి వెళుతున్నాడు. అప్పుడు అన్నలు యోసేపుని చూసి ఏమనుకుంటున్నారో తెలుసా? హేళన చేస్తున్నారు, సెటైర్లు వేస్తున్నారు. అదిగదిగో వస్తున్నాడు తమ్ముడు అంటాం లేదు, అదిగదిగో కళ్ళగనేవాడు వస్తున్నాడు. కళ్ళగనేవాడు వస్తున్నాడంటే అంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కళ్ళగన్నాడు కదా, మనం అందరం కలిసి చేలో పని చేస్తున్నాము, నా పన్ను ఒకటి నిలవబడితే నా పన్నుకు మీ పనులన్నీ ఏమైపోయాయి? సాష్టాంగ పడ్డాయి అన్నాడు. అంటే మనం వాడికి దాసులం అయిపోతామా? ఇప్పుడు వాడే దాసుడుగా మనకి క్యారేజ్ కట్టుకొని వస్తున్నాడు అని హేళన తృణీకారంతో చూస్తున్నారు. చివరికి వచ్చేసరికి చాలా అవమానించి, చాలా అవమానపరిచి, పైన వస్త్రం కూడా తీసివేసి లోపల ఏమంటే ఆ నీళ్లు లేని ఆ బావిలో యోసేపును దింపి మరలా బయటికి తీసి ఆ తర్వాత వ్యాపారస్తులకు అమ్ముకుంటే ఆ యోసేపు తిరిగి ఏమండి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి వాళ్ళు మరలా అక్కడ పోతీఫర్ అనే వ్యక్తికి మరలా యోసేపును మరలా అమ్మేసుకుంటే అక్కడ పనివాడుగా యోసేపు చేరిపోయాడు. అక్కడ కూడా అవమానించబడ్డాడు. మీకు తెలుసు కదండి, అక్కడ కూడా అవమానం. ఇక్కడ తండ్రి ఇంట అవమానం, అన్నల దగ్గర అవమానం, చివరికి ఆ దేశానికి వెళ్ళిపోతే ఆ దేశంలో పని ఏమండి ఆ పోతీఫర్ ఇంట్లో కూడా యోసేపుకు అవమానం. ఎంత అవమానం అంటే చెయ్యని తప్పుకు, చెయ్యని నేరానికి ఆ పోతీఫర్ భార్య వచ్చేసి మాటి మాటికి యోసేపును బలవంతం చేస్తుంటే యోసేపు అమ్మా ఇది తగదమ్మా, ఇది కాదమ్మా, ఇది కూడదమ్మా, ఇది మంచిది కాదమ్మా, దేవుడు ఒప్పుకోడమ్మా, ఏమండి నా యజమాని నేను అన్యాయం చేయలేనమ్మా, మోసం చేయలేనమ్మా అని పారిపోతూ ఉండటం, మళ్ళా బలవంతం చేస్తూ ఉండటం, పారిపోతూ ఉండటం. ఒకరోజు యోసేపును పట్టించాలి అనుకుంది. ఇక అప్పుడు యోసేపు నిలబెట్టింది, పోతీఫర్ని పిలిచింది, ఇంట్లో పని వాళ్ళందరినీ పిలిచి మాట్లాడిన మాటలు ఏంటో మీకు తెలియంది కాదు. ఇదిగో ఈ హెబ్రీయుడు ఈ యోసేపు నన్ను బలవంతం చేయబోయాడు. నిజమంటది అబద్ధం. కానీ యజమాని పోతీఫర్ ముందు నిలబెట్టి, భర్త ముందు నిలబెట్టి మాట్లాడేసరికి అవమానం కాదది. ఆ తర్వాత పని వాళ్ళందరి ముందు ఏమంటే చెయ్యని నేరాన్ని నిందలు ఆయన మీద వేస్తున్నప్పుడు అది ఎంత అవమానంగా ఫీల్ అయిపోవాలి. ఓ యోసేపు అంటే మేము నీతిమంతుడు అనుకున్నాం, గొప్పడు అనుకున్నాం, నువ్వు ఇలాంటి వాడు సంగతి మాకు తెలియదురా అని చుట్టూ ఉన్న వాళ్ళంతా అనుంటారా? ఖచ్చితంగా అంటారు. ఆ అవమానాలన్నీ ఎదుర్కొన్నాడు, జైలుకి వెళ్ళాడు, జైలు శిక్ష అనుభవిస్తున్నాడు, చాలా బాధ జైల్లో. అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోతాడా? లేదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు యోసేపును బయటికి తీసుకొచ్చాడు. దేవుడు యోసేపును బయటికి తీసుకుని వచ్చి చివరికి ఎక్కడ అవమానం జరిగిందో అవమానం జరిగిన చోటనే దేవుడు ఎంతో
ఘనంగా ఆయనను ఘనపరిచినట్లుగా మనం చదువుకుంటాం. ఏమంటే ఐగుప్తు చరిత్రలో ఫరో తర్వాత ఫరో అంతటి గొప్ప స్థానంలో యోసేపుని తీసుకొచ్చి దేవుడు సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. అసలు జైల్లో ఉన్న వ్యక్తి ఏంటి, బయటికి రావటం ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు రాజైన ఫరో పక్కన సింహాసనం వేసి కూర్చోబెట్టడం ఏంటి? ఇంకా విషయం ఏంటంటే ఆ దేశం అంతా కరువు, చుట్టూ ఉన్న దేశాలలో కరువు. చివరికి తనను అవమానపరిచారే, హేళన చేశారే అన్నలు, వారికి తిండికి లేక కడుపు కాలిపోయి గోని సంచులు పట్టుకొని ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి వచ్చారు. అక్కడ ఐగుప్తు దేశంలో ఈ ధాన్యము అమ్మేది, ధాన్యము ఇచ్చేది ఈ యోసేపే. మొత్తానికి 10 మంది వచ్చి వరుసగా నిలబడ్డారు. యోసేపు వారిని చూశాడు, గుర్తుపట్టాడు. వీళ్ళు గుర్తుపట్టలేదు. యోసేపు నిలబడ్డాడు. ఈ 10 మంది యోసేపుకు సాష్టాంగపడ్డారు. ఈ 10 మంది సాష్టాంగపడిపోయారు. ఎంత విచిత్రం కదా, ఎంత అద్భుతం కదా ఇది. ఒకప్పుడు అవమానపరిచారు కదా, ఒకప్పుడు హేళన చేశారు కదా యోసేపును, ఒకప్పుడు అవమానపరిచి ఎగతాళి చేసి చంపాలనుకొని చివరికి అమ్మి వేసిన వీళ్ళు తిండికి లేక పొట్ట చేత పట్టుకొని గోని సంచులతో ఆ దేశానికి వెళ్ళి అవమానపరిచిన యోసేపు కాళ్ళకు సాష్టాంగపడ్డారు. అంటే దేవుడు చేసిన కార్యం కాదా ఇది? దేవుడు చేసింది. దేవుడు ఏమన్నాడు? నీ అవమానమునకు ప్రతిగా, గుర్తుంచుకోండి, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నువ్వు నొందుతావు. నన్ను నమ్ము, నా మాట నమ్ము. ఇదిగో యోసేపు జీవితం నీ ముందు పెడుతున్నాను. యోసేపు జీవితం నీ ముందు పెట్టాను. యోసేపు జీవితంలో అన్ని అవమానాలే, అన్ని నిందలే. సొంత ఇంట్లో అవమానం ఎదుర్కొన్నాడు, బయట అవమానం ఎదుర్కొన్నాడు, జైల్లో అవమానించబడ్డాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి అందరికి రాజై కూర్చున్నాడు. అందరికి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టడంలో దేవుడు చేసినటువంటి సహాయం అది. యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారని బైబిల్లో రాయబడింది తెలుసా అండి? మీరు తర్వాత 39వ అధ్యాయం చదువుకోండి. అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనక అన్న పదం అక్కడ రాయబడింది. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే దేవుడు నీకు రెట్టింపు ఘనత. నువ్వు కంగారు పడద్దు. అన్నారు కదా అనే మాట అన్నారనో, చిన్న చూపు చూశారనో, నీ మీద నిందలు వేశారనో కుంగిపోవద్దు, కుమిలిపోవద్దు, కన్నీళ్ళు పెట్టుకోకు. సంఘానికి, సహవాసానికి, వాక్యానికి దూరం కాకు. నువ్వు నిలబడి బలంగా అన్న వాళ్ళను దేవుడు అవమానపరుస్తాడు, నీ దగ్గర తీసుకొని వస్తాడు. దానికి సాక్ష్యం యోసేపు యొక్క జీవితం. అంతేకాదండి, ఇలా మాట్లాడుతూ వెళితే ఎంతోమంది జీవితాలు మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. ఒక దావీదు జీవితం కూడా మీరు చూడండి. దావీదు జీవితంలో కూడా అడుగడుగున ఆయన కూడా అవమానాలే. ఎవరు అవమానపరిచారు? సొంతింటి వాళ్ళే అవమానపరిచారు, అన్నలు. ఎవడు? దావీదు అన్నలు దావీదు గారిని అవమానపరిచారు. ఎంత అవమానపరిచారు? చిన్నవాడు కదా అని చెప్పేసి అని పెద్దవాళ్ళందరేమో మిలిటరీలో ఉండి చిన్నవాడైన దావీదును, ఒరే నువ్వు 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 ఇంట్లో ఉండకూడదు, నువ్వు మాతో కూడా ఉండకూడదు, వెళ్ళి ఆ గొర్రెలు కాచుకపో అని దావీదుకు గొర్రెలు అప్పగించారు. వీళ్ళందరేమో మిలిటరీలో చేరిపోయారు. పోనీలేండి. ఒకరోజు అన్నల దగ్గరికి వెళ్ళాడు. గొల్లియతు చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. అవన్నీ విన్న దావీదు మనసు చివుక్కుమంది. ఛీ, వీడు ఇన్ని మాటలు అంటున్నాడేంటి, దేవుణ్ణి ఇంతగా దూషిస్తున్నాడేంటి అని. ఎవరు బయటికి రావటం లేదు గుడారాల్లో నుంచి. సౌలు కూడా ఇంట్లో నుంచి బయటికి రావటం లేదు. దేవుడి నామాన్ని వాడు చాలా దూషిస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. అక్కడ సౌలేమో ఎవడైనా కానీ వాడిని కొడితే, ఎవడైనా కానీ వాడిని చంపేస్తే, ఆ ఎవడైనా వాడితో ఫైట్ చేస్తే నా కూతుర్ని ఇస్తాను, చాలా బహుమానాలు ఇస్తాను ప్రకటన చేస్తున్నాడు. బయటికి రావట్లేదు. సౌలు కూడా భయపడిపోతున్నాడు. అప్పుడు దావీదు భోజనం తీసుకుని వెళ్ళాడు అన్నలకు. వాడు ఆ మాటలు అంటుంటే, ఏంటి ఇన్ని మాట్లాడదు, మీరు ఎందుకు బయటికి రావట్లేదు, నీకెందుకు ఇవన్నీ, వెళ్ళిపో, చిన్నోడే కదా, తోచేస్తున్నారు అందరూ. చివరికి అన్నల దగ్గరికి వెళ్ళిపోతే, అరే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అన్నలు దావీదును, నువ్వు యుద్ధం చూద్దామని వచ్చావు కదా, సరదా కోసం వచ్చావు కదా, ఆనందపడదామని వచ్చావు కదా నువ్వు అని చాలా తేలిక చేసి మాట్లాడుతున్నారు. కానీ అదే దావీదు చివరికి ఏ గొల్లియాతుని చూసి గజగజ వణికిపోతున్నారో, ఏ గొల్లియాతుని చూసి భయపడిపోతున్నారో, ఏ గొల్లియాతుని చూసి గుడారంలో నుంచి బయటికి రాకుండా ఉన్నారో, ఆ గొల్లియాతును ఎవరండి కొట్టారు, ఎవరండి చంపారు అని అంటే అదే దావీదు. ఏ దావీదును బట్టి, ఏ గొల్లియాతును బట్టి అవమానమో అదే గొల్లియాతు పైన దావీదు విజయం సాధించి
ఇశ్రాయేలులకు దేవుడికి గొప్ప విజయాన్ని, అందుకే అక్కడ దావీదు గొప్పతనం కాదు కానీ దావీదు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే యుద్ధము ఎవరిదని ఆయన యుద్ధం చేశాడు, యుద్ధం ఎవరిదని దిగాడట యుద్ధ రంగంలోకి, యుద్ధము యెహోవాది, నాది కాదు, చేసేది కూడా నేను కాదు, దేవుడు. అందుకు గొప్ప విజయం. ఆ తర్వాత మీరు చూడండి, ఇక పెళ్ళైతే ఏమంటే ఆ తర్వాత విజయం అయితే వచ్చేసింది. విజయం వచ్చేసిన తర్వాత చూడండి, ఇక సౌలు మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు తెలుసా? యుద్ధంలో ఎప్పుడైతే గొల్లియాతుని చంపేశాడో దావీదును భుజాలకెత్తుకొని యెరూషలేముకు తీసుకొచ్చారు. యెరూషలేముకు తీసుకొస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అందరు పాట పాడుతున్నారండి. అందులో స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు ఏమని పాట పాడుతున్నారట? పాటలో పల్లవి ఏంటట? ఏమంటే సౌలుకు 1000 కొలదియో దావీదుకు 10,000 కొలదియో అనేటప్పటికీ పల్లవిలోనే ఆ పల్లవి వినేటప్పటికే సౌలుకు పిచ్చెక్కింది. ఎందుకు? వీడు చిన్నోడు, వాడికేమో 10,000 నాకు 1000. అంతే కదండి. ఎప్పుడైనా కానీ మీ పక్కన కూర్చున్న వాళ్ళని ఎవరైనా మీకంటే ఎక్కువగా పొగిడారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అప్పుడు చాలా ఆనందంగా ఉంటుందా? కాలిపోతుంటుంది కడుపు, కళ్ళు మండిపోతుంటాయి, చచ్చిపోతారు కొంతమంది, తట్టుకోలేరు అసలు. ఎవడికో అంటే పర్వాలేదు కానీ మన పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకంటే కింద ఉండాలి తప్ప మనకంటే వాళ్ళు ఎవరు పైన ఉండడానికి వీల్లేదు. అమ్మ నీకంటే బాగా పాడారన్నారు అనుకోండి, పక్కన ఎలా ఉంటుందండి మీకు? అప్పుడు ఎవడు మీకంటే బాగా ఇచ్చారండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? మీకంటే బాగా వాక్యం చదివారన్నారు అనుకోండి, మీకంటే బాగా ప్రార్థన చేశారనుకోండి, అసలు ఇక తట్టుకోలేరు వాళ్ళు. అన్నవాడిని భరించలేరు, ఎవరిని చూసి అన్నారా వాళ్ళని కూడా సహించుకోలేరు. ఇంకా వచ్చేవారి నుంచి వీళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ, మాటలు ఉండవు. ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ జరుగుతాయి. దీన్ని ఏమంటారంటే అసూయ అంటారు, ఓర్వలేనితనం అంటారు. తప్పండి అది. ఇక్కడ సౌలు కూడా అదే. దావీదుకు 10,000, సౌలుకు 1000 అనేటప్పటికీ అప్పటి నుంచి విషపు చూపట. దావీదును ఎలానైనా అవమానపరచాలి, వాడిని ఎలానైనా చంపాలి అని తెలివిగా ఏం చేశాడట? భార్య ఏమంటే కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు కదా, ఇచ్చాడు. కానీ ఇచ్చే ముందు కండిషన్ పెట్టాడు. అమ్మ నువ్వు కాపురం చేయడానికి కాదు ఆడి దగ్గరికి వెళ్ళేది, నువ్వు మరి ఎందుకు వెళ్తానో తెలుసా? ఆడి నువ్వు పక్క నుండి మాటికి ముళ్ళులా గుచ్చుతూ ఉండాలి. ఎవరిని? దావీదును. అందుకే రాయబడిన మాట ఏంటంటే దావీదుకు ఉరిగా ఉండు నిమిత్తము అంటాడు. అంటే దావీదుకు ఉరి కోసం చేశారట కానీ కాపురం కోసం కాదట. ఏంటి ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా? కొంతమంది చేస్తుంటారండి, కూతురు పోరు తట్టుకోలేక, కూతురును భరించలేక దీన్ని ఎవడికో ఒక బకరాగాన్ని చూసి అంటగట్టేస్తే ప్రశాంతంగా ఉంటుంది అంటారంతే. ఇంకేముందంటే ఇక పెళ్ళిళ్ళు చెప్తుంటారు, మా అమ్మాయి అట్లా ఇట్లా అంటారు. ఎందుకు? ముందు బయటపడటం ముఖ్యం అంతే. ఆ తర్వాత వాడి కర్మ, వాడి ఏమైనా కానివ్వండి వాడికి. ఏమండి అలా చేస్తుంటారు ఆ పెళ్ళిళ్ళు. ఉంటారు కొంతమంది. సౌలు అయితే కేవలం అందుకే చేశాడు, దావీదుతో కాపురం చేసి పిల్లల్ని కనాలని కాదు. దావీదుకు ముళ్ళులా ఉండాలి, ఉరిగా ఉండాలి. భార్య గుర్తొస్తే చావాలి దావీదు, అంతే. ఒక మాట చెప్పాలంటే భార్య గుర్తొస్తే దావీదుకు చావాలన్నట్టుగా అనిపించాలి. కొంతమందికి అంతే ఉంటుంది కదండి. ఏంటండి టైం అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళొచ్చు కదా అంటే, ఎందుకండి ఇక్కడే ప్రశాంతంగా ఉంది, ఉండనివ్వరాదండి. పెళ్ళైన కొత్తలో మాటికి ఎప్పుడు సెలవిస్తే వెళ్ళిపోదామని చూసేవాళ్ళు సెలవు ఇచ్చిన ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు ఇల్లు అలా ఉంది. ఎలా ఉంది? నెమ్మది లేదు, ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, తట్టుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. ఆ ఇల్లు కంటే ఏమండి ఆఫీసే బాగుంది, ఆ ఇల్లు కంటే ఉద్యోగమే బాగుంది. ఏముంది ఇంట్లో? భార్య లేదా? భార్య కాదు, భార్య రూపంలో ఉందిలేండి, అంతే. దావీదు పరిస్థితి సేమ్ అంతే. అదే మీకాలు ఒకరోజు దావీదు చాలా సంతోషంతో ఆనందంతో మందసం తీసుకుని వస్తుంటే చుట్టూ ఉన్న చెలికత్తెలను చూసి చాలా ఏళ్ళగా మాట్లాడుతుంది. భర్తే కదా, ఏ రాజు ఆయన, ఏ డ్యాన్స్ చేయటం ఏంటి, నాట్యం చేయటం ఏంటి, చూసావా పిచ్చిగాని పట్టింది ఆడికేమైనా అని ఒక భారీగా ఉండి చూసావా చుట్టూ ఉన్న వాళ్ళతో ఎంత చులకం చేసి మాట్లాడుతుందో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే దావీదు జీవితంలో కూడా అన్ని అవమానాలండి. కానీ దావీదును దేవుడు చాలా గొప్ప చేశాడు. గొప్ప చేయటమే కాదు, దావీదుకు ఒక వరం ఇచ్చాడు. దావీదుకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, దావీదు నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తున్నాను, ఎప్పటికీ నీ సింహాసనం ఇలానే ఉంటుంది అన్నాడు. అన్నట్లుగానే అదే దావీదు వంశం నుంచి యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరు అని అంటే దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అంటున్నారు యేసు ప్రభుని చూసి. అంటే ఎందుకు దావీదుకు అంత గొప్ప చేశాడు అని అంటే, దావీదు జీవితంలో కూడా అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. ఆ ఎదుర్కొన్న అవమానాలను బట్టి దావీదును దేవుడు గొప్ప చేశాడు.
ఇలా చూస్తేనండి ఎంతోమంది జీవితాలు కనబడుతుంటాయి. ఇక మనం యేసుప్రభు దగ్గరకు వచ్చామనుకున్న కొత్త నిబంధనకు, యేసుప్రభు జీవితంలో కూడా అన్ని అవమానాలే కదండి. యేసుప్రభు జీవితంలో ఆయనకి ఎక్కడ ఆనందం చెప్పండి? యేసుప్రభుని ఎలా అవమానపరిచారు? యేసును ఎలా అవమానపరిచారు? మీరు చెప్పండి, యేసుని ఎలా అవమానపరిచారు? కొన్ని మాటలు చెప్పండి మీకు తెలిస్తే. యేసును తిండిపోతూ అని అన్నారండి. ఏమండి అసలు యేసుప్రభు తిన్నట్టు మనకు తెలియదండి. ఆయన అందరికి తిండి పెట్టాడు తప్ప ఆయన తిన్నాడా? అందరికి తిండి పెట్టాడు. ఆకలితో ఉన్న వరకు ఆయన అన్నం పెడితే అన్నం పెట్టిన యేసు ఏమన్నారు తెలుసా? వీడు తిండి అని మాట్లాడుతున్నారు. ఆయనకి ఎలా ఉండాలి చెప్పండి? పెళ్ళికి వెళితే ద్రాక్షారసం అయిపోయింది కదా అని నీళ్ళను ద్రాక్షారసంగా చేసి వాళ్ళకి అప్పగిస్తే యేసును చూసి ఏమంటున్నారో తెలుసా? త్రాగుబోతు కదా అంటున్నారు యేసుప్రభుని చూసి. అయ్యో దయ్యాల చేత బాధపడుతున్నారు కదా అని దయ్యాలను వెళ్ళగొడితే యేసుకు దయ్యం పట్టింది అన్నారు. ఇప్పుడు ఇవన్నీ యేసుకు బహుమానాలా, యేసును అవమానపరచటాలు? ఇవన్నీ అవమానం. చివరికి యేసును నిలవబెట్టి మొహం మీద ఉమ్మి వేస్తుంటే ఎంత అవమానం అండి. యేసును పైన వస్త్రం తీసేస్తుంటే ఎంత అవమానం. ఆయన పిడుగుతుడితో గుద్దుతుంటే ఎంత అవమానం. కొరడాలతో కొడుతుంటే ఎంత అవమానం. ఇన్ని అవమానాలు యేసు భరించాడా? ఇన్ని అవమానాలు భరించాడు. ఎందుకయ్యా ఇవన్నీ భరించావు? ఎందుకయ్యా ఇన్ని అవమానం జరుగుతున్న ఒక్క మాట కూడా నువ్వు తిరిగి మాట్లాడలేదు? కారణం ఉంది. పౌలు గారిని కూడా మీరు చూడండి. ఆ తర్వాత పౌలు గారు కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడండి. ఏమంటే సహజంగా 10 మందిలో ఎవరైనా మనలో ఒక మాట అంటే మనం తట్టుకుంటామా? అసలు భరించలేము కదండి మనం. అలాంటిది 100 మందిలో పౌలు గారిని నిలవబెట్టి ఆయన పై వస్త్రాలు తీసివేసి బెత్తములతో కొడుతున్నారు పౌలు గారిని. కొట్టి లోపల చెరసాలలో కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి పడేశారు. కానీ మధ్యరాత్రి లేవగానే మధ్యరాత్రి లేచి పౌలు శీలలు ఏం చేస్తున్నారని రాయబడింది తెలుసా? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో వారు ఏమంటే ప్రార్థన చేయిచు పాటలు పాడుచుండరి అన్నాడు. ఏంటయ్యా ఎంత అవమానం జరిగింది మీకు? మిమ్మల్ని పైనున్న వస్త్రాలు తీసేశారే అందరిలో. ఆ తర్వాత మిమ్మల్ని భయంకరంగా బెత్తములతో కొట్టారు. మిమ్మల్ని లోపల పడేస్తే అవమానం అని అనుకోకుండా ఆనందముతో పాటలు పాడటం, ప్రార్థన చేయటం ఏంటి? ఏమండి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి. ఇప్పుడు నేను ఏమంటే పాస్టర్ గారు లేకపోతే పెద్దలో ఎవరో ఒకరు సంఘంలో మిమ్మల్ని 10 మందిలో ఒక మాట అన్నారనుకోండి, పర్వాలేదులే అనుకుంటారా? అనుకోరు. ఇంతమందిలో అంటాడా? ఆయన ఏం చేయలేదా? ఆయన ఏం అనలేదా? నన్నే అన్నాడు, చూద్దాం, మనకు రాదా సమయం, మనకు రాదా అవకాశం అనుకుంటాం. లేదంటావా వచ్చే వారం నుంచి మానేస్తాం, మన ఇష్టం. కానీ అవమానం జరిగినప్పుడు ఏమంటే అందరిలో అంటే ఎంతమంది అంటే దాన్ని తట్టుకునే వాళ్ళు, దాన్ని సయ్యామంటే పోనీలే అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక్కడ నిజంగా పౌలు శీలను చూస్తుంటే ఎంత అవమానం జరిగితే కూడా మధ్యరాత్రి లేచి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఎందుకయ్యా మీరు అవమానం అనుకోలేదు అని అంటే, ఎలాంటి అవమానాలు ఎన్నైనా కానీ నా ప్రభువు కోసం అవన్నీ నాకు ఆనందమే. ఆనందం ప్రభు కోసం కదా, దేవుని కొరకు కదా. ప్రభునందు నా ప్రియులుగా ఆత్మీయులుగా ప్రయాసతో మీరు వచ్చారు, నేను వచ్చాను కనుక మీకు చెప్పాలనుకున్న విషయం ఒకటే. మీ జీవితంలో ఎప్పుడు ఏ విధమైన అవమానం మీకు జరిగినా మీరు అసలు బాధపడవలసిన పని లేదు. ఏ మాత్రం కృంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సంఘంలో ఏమంటే ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు చాలా జరుగుతుంటాయి, మీకు తెలుసు కదండి. కార్యక్రమం అన్నప్పుడు చాలా భయం కూడా. ఎందుకనంటే పాట ఇవ్వలేదని, ప్రార్థన ఇవ్వలేదని, వేదిక మీద పిలవలేదని, పేరేయలేదని, ఆ పేరేసిన ఫోటో వేయలేదని, ఫోటో ఎత్తే నెంబర్ వేయలేదని, ఏమండి ఈ బోలెడని ఉంటాయి సమస్య, తలపోట్లు ఇవన్నీ. ఇంకా అప్పుడే అంటూ చూసావా ఎంత అవమానపరిచారు నిన్ను. వాళ్ళకి బాబు అప్పటి వరకు లేదు, ఎవరో వస్తారు ఏదేని తోటలోనికి. ఏమంటే ఆదాము లేనప్పుడు పాము వచ్చి అవ్వతో మాట్లాడినట్లు ఎవరో ఒకరు వచ్చి చూసావా వాళ్ళకి జరిగింది, నీకు జరగలేదు, వాళ్ళకి ఇచ్చారు, నీకు ఇవ్వలేదు, ఏమనుకుంటున్నావు? నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? సంఘం పుట్టక ముందు నుంచి ఉన్నావు నువ్వు. మరి ఇంతేనా నీకు ఇచ్చే గౌరవం? ఇంతేనా నేను చూసే విధానం? నీకు ఇచ్చే విలువ ఇదేనా అంటే ఏమైపోతుంటావు? ఇంకా ఉడికిపోతుంటాం, వేడెక్కిపోతుంటాం. నిజమే కదా, ఇంతకాలంగా ఉన్నా నాకు విలువ లేదు, నాకు గుర్తింపు లేదు, నాకు పదవి లేదు, అధికారం లేదు, నేనెందుకు ఉండాలి అని మనకు ఆటోమేటిక్గా అయిపోతాం. అది కాదు,
అప్పుడు అవమానించబడినప్పుడు ఏమన్నా తెలుసా అండి, దేవునికి స్తోత్రం. ఎందుకు? పౌలు అంతటి వాడికి అంత అవమానం జరిగితే పౌలను బట్టలు ఏమైనా వస్త్రాలు తీసి కొట్టేసాను, వస్త్రాలు తీశారు కొట్టారని ఒక మాటే కదా అన్నారు. మరి అంతగా అవమానించబడిన పౌలు గారి పాటలు పాడి ప్రార్థన చేస్తే ఇంత చిన్న మాటకి నేనేం చేయాలి? ఇంకా నేను అంతకంటే గట్టిగా పాడాలి, అంత గట్టిగా ప్రార్థన చేయాలి నేను అనుకోవాలి తప్ప దాన్ని పట్టించుకోవటం ఏంటి మనం? అయినా ఒకవేళ దేవుని కొరకు జరిగిందే అనుకోండి, దేవుడు ఏమన్నా తెలుసా? మత్తయి సువార్త 5:12 మీకు తెలుసు. మత్తయి సువార్త 5:12 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అవమానపై అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీకు ఫలం ఏమైపోతుంది? అధికమవుతుంది. ఇప్పుడు మీకు పరలోకంలో ఫలం అధికం కావాలంటే ఇక్కడ ఏం జరగాలి? మీకు అవమానం జరగాలి. ఇప్పుడు నన్ను అవమానపరిస్తే బాగుండనే వాళ్ళు చేయొద్దండి, చూద్దాం. అంటే ఇప్పుడు అవమానం జరిగితే ధన్యత తప్ప అవమానం జరగకపోతే కాదు. కనుక అవమానం మనకది ఆనందమే తప్ప అవమానం మనకది బాధ కాదు, విచారం కాదు, దుఃఖం కాదు, కురింగిపోవాల్సిన పని అంతకన్నా లేదు. యేసుప్రభుకి ఎంత జరిగింది కదా అవమానం. అంత అవమానించబడిన యేసుప్రభు ప్రస్తుతానికి ఎలా ఉన్నాడు అని మీరు బైబిల్లో చూస్తారు తెలుసా? ప్రస్తుతానికి ఎలా ఉన్నాడు? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున సింహాసనం మీద ఆయన ఏమైనాడు? ఆసీనుడై ఉన్నాడు. అందుకే అది తెలుసు ఆయనకు, నేను అవమానించబడితే నెక్స్ట్ నా పొజిషన్ ఎలా ఉంటుందో తెలుసు అన్న యేసుప్రభుకు. అందుకని అవమానాలను ఏం చేశాడని రాయబడింది తెలుసా బైబిల్లో? ఆ మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక చివరి మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన. ఎవరి వైపు చూడాలన్నాడు? యేసు వైపు చూడండి, ఎవరి వైపు చూడకండి. ఎవరిని చూసినా మనం పడిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి వైపు చూడొద్దు. ఎందుకంటే ప్రపంచంలో అందరికంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ పాపము లేకుండా బ్రతికినవాడు, అందరి కొరకు చనిపోయినవాడు, తిరిగి లేచినవాడు, మనకు పరలోకాన్ని ఇచ్చే ఒకే ఒక్కడు ఏకైక నాథుడు ఎవరైనా యేసుక్రీస్తు. కనుక ఇప్పుడు అందరూ చూడవలసింది ఎవరి వైపు? ఎవరిని చూసినా లోపాలు కనబడతాయి, ఎవరిని చూసినా పాపాలు కనబడతాయి. కానీ యేసుని చూస్తే ఏ లోపము కనబడదు, ఏ పాపము కనబడదు. ఏ లోపము లేని, ఏ పాపము లేని యేసుని చూస్తావా, లేదంటే మనిషిని చూస్తావా? బిషపే కావచ్చు, పోపే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అంతర్జాతీయ ప్రసంగి కూడా కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఎవరిని మీరు చూడకండి. ఎవరిని చూసినా మీరు పడిపోతారు. ఎవరిని చూసినా కానీ బోల్డ్ కనపడతాయి మనకు. కానీ మీరు నేను మనమంతా చూడవలసింది ఎవరిని? యేసుని చూడండి. చెప్తుంది కూడా అదే కదా పౌలు గారు. నన్ను కూడా చూడమంటలేదా? నన్ను కూడా చూడండి అంటాం లేదా ఆయన? మీరు చూడవలసింది యేసుని చూడండి. ఆ యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన ఇప్పుడు చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి, అవమానమును ఏం చేశాడట? నిర్లక్ష్య పెట్టాడు. శిలువ శిక్ష అనేది చాలా అవమానం అంటే తెలుసా అండి? శిలువ శిక్ష అనేది చాలా అవమానంతో కూడుకుంది. అందుకే యేసును అవమానపరచడానికే శిలువను ఎక్కించారు. ఆ రోజులో శిలువ ఎవరికి వేసేవాళ్ళు అనంటే భయంకరమైన క్రూరులైన నేరస్తులకు వేసే శిక్ష యేసుకు వేశారు అనంటే యేసును అవమానపరచాలని. అయినా యేసు ప్రభుల వారు తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? కొద్దిసేపు ఓపిక పడితే, ఎంతసేపు శిలువ, ఎంతసేపు ఈ బాధ, ఎంతసేపు ఈ అవమానం, కానీ చనిపోయి నేను తిరిగి లేచి పరలోకానికి ఒక్కసారి వెళ్ళానా, ఇక పరలోకంలో నన్ను అవమానించేవాడు ఎవ్వడు ఉండడు, నా ఆనందానికి అడ్డొచ్చేవాడు ఎవ్వడు లేడు. కొద్ది కాలం. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, ఎవడు పిల్లలకి ఇంజక్షన్ వేసేటప్పుడు, ఒరే కొంచెం ఓర్చుకోరా అంటే పిల్లలకి ఇంజక్షన్ వేసేటప్పుడు అంతే బతిమలాడుతుంటాం కదండి. అలా వాడు తినకపోతే కూడా తినే ముందు కూడా చూడండి ఏమైనా బలవంతం పెట్టి మనం వేస్తుంటాం. ఎందుకు? వాడు తింటే ఆరోగ్యం,
వాడికి ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు నొప్పిగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. ఏమన్నా ఈవెన్ మనమైనా ఇంజెక్షన్ వేసినప్పుడు నొప్పిగా ఉంటుంది, బాధగా, కానీ ఆ కొద్దిసేపు మనం భరించగలిగితే ఆ తర్వాత ఆరోగ్యవంతులంగా ఉంటాం. ఆనందం, ఆరోగ్యం వస్తుంది. అంటే కొద్దిసేపు ఇంజెక్షన్ భరిస్తే మనకు ఆ తర్వాత ఆరోగ్యం వస్తుంది అన్నది ఎంత నిజమో, కొద్ది కాలం మీరు వీటిని సహించగలిగితే శాశ్వత ఆనందం మీకు కలుగుతుంది అన్నది అంతే నిజం. అది ఎరిగిన వాడు గనకనే యేసు ప్రభుల వారు అవమానమును ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. అవమానం నిర్లక్ష్య పెట్టాడు. దేవుడు ఆయనకు ఘనతనిచ్చాడు. సిలువను ఏం చేశాడట? సహించాడు. అందుకే ఎవరు పౌలు గారు కూడా మీరు చూడండి, పౌలు గారు కూడా ఏమన్నా చనిపోయే ముందు, ఇదిగో నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, ఇక మీదట పరలోకంలో నా కొరకు ఏముంది? జీవకిరీటం. ధైర్యంతో చెప్పాడు. యేసు ప్రభుల వారిని చూసాం, పౌలు గారిని చూసాం, పాత నిబంధనలో ఎందరినో మనం చూసాం. వీళ్ళందరి జీవితాల్లో మనకు నేర్పించే పాఠం ఒక్కటే, మీకు అవమానం జరిగినప్పుడు మీరు బాధపడకండి. అవమానం జరిగినప్పుడు అక్కడ కాస్త నెమ్మదిగా ఉండండి. ఎందుకంటే ఎంత బాధలోనైనా మనకు నెమ్మదిని ఇచ్చేది దేవుని మాటే. చివరి మాట 119వ కీర్తన, 119వ కీర్తన ఒక్కసారి 50వ వచనం, 119వ కీర్తన 50వ వచనాన్ని మీరు చూడగలిగితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది. ఇదే అంటే అర్థం నీకు ఏది కాదు. మీకు అవమానం జరిగిందా? బైబిల్ తీసుకోండి. శ్రమ వచ్చిందా? బైబిల్ చదవండి. మిమ్మల్ని ఎవరైనా కానీ మిమ్మల్ని నిందించారా? బైబిల్ చదువుకోండి. మీకు బైబిల్ తప్ప, దేవుని మాట తప్ప మీకు ఆనందం అన్నది ఇంక ఏ రూపంలో మీకు కలగదు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల ఏం చేశారు? అపహసించిరంటే అర్థం ఏంటి చెప్పండి? ఎగతాళి చేశారనే కదా, అవమానపరిచారనే కదా. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగిపోలేదు. నేను తొలగిపోలేదయ్యా, నన్ను చాలా అవమానపరిచారయ్యా, నన్ను చాలా బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టినా, ఎంత అవమానపరిచినా, ఇన్ని నిందలు వేసినా, ఎంత గాయపరిచినా, ఇన్ని శ్రమలకు గురి చేసినా నేను సంఘాన్ని మానుకోలేదయ్యా. నా విశ్వాసంలో నుంచి నేను తొలగిపోలేదయ్యా. ప్రార్థన చేసుకోవటం మానలేదు, వాక్యం చదవటం మానలేదు, నీ కొరకు పాడటం మానలేదు, నీ కొరకు ఇవ్వటం మానలేదు, నీ కొరకు నేను వెళ్ళడము కూడా మానుకోలేదు. అంటే ఎంత అవమానం జరిగినా, ఎన్ని బాధలు నన్ను కలగచేసినా, నన్నే లక్ష్యంగా చేసుకొని ఎన్ని శక్తులు నా మీద ప్రయోగించినా నేను మాత్రం నీ యొద్ద నుంచి నేను తొలగిపోలేదు అని ఈ భక్తుడు చెప్పినట్లుగా నీవు నేను చెప్పగలగాలి. ఈ భక్తుడు ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు అని అంటే, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగలిగిన వాడు ఎవరు? దేవుడు. ఇచ్చాడా? ఇచ్చాడు. కనుక నువ్వు తొందరపడద్దు. నీకు అవమానం జరిగిందా, కష్టం వచ్చిందా, శ్రమ కలిగిందా, బాధ కలిగిందా, తొందరపడకు. నువ్వేమి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. దేవుడు నేను అవమానం జరిగిన చోట నేను దేవుడు తల ఎత్తుకున్నట్టుగా చేస్తాడు, గొప్పగా చేస్తాడు, ఘనతను కలగ చేస్తాడు. అనేక మందికి దేవుడు నేను దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా నిలవపెడతాడు. కనుక ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా ధర్మశాస్త్రము నుంచి, సంఘము నుంచి, సహవాసము నుంచి, దేవుని నుంచి మీరు దూరం కాకూడదు. తొలగిపోవలసిన అవసరత లేదు. మన దేవుడు గొప్పవాడు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఎందరో జీవితాలలో మాట ఇచ్చి నెరవేర్చాడు. మన జీవితంలో కూడా ఆయన తప్పనిసరిగా నెరవేర్చేవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీ పిల్లలకు అందించిన ఈ వర్తమానంలోని సారాంశం మీ పిల్లలు గ్రహించినట్లుగా వారి మనోనేత్రములు వెలిగించమని ప్రాధేయపడుతూ, ఎంతో భారముతో, ఎంతో వ్యయముతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, ఈ మాటలు విన్న మీ పిల్లలందరికీ నాయన ఎంతో దీవెనకరంగా మలుచుమని వేడుకుంటూ, నడిపిస్తున్న నాయకుడుగా కాపరి గారిని, కమిటీలో ఉన్న మీ బిడ్డలను, వారి కుటుంబాలు, సంఘములోని ప్రతి కుటుంబం కోసం పేరు పేరున ప్రార్థిస్తూ మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. మా ప్రయాణంలో తోడుగా ఉండండి. మీ చిత్తమైతే నాయన మరొక మారు మరలా మేమంతా కలుసుకొని మీ జ్ఞానంతో, మీ వాక్యంతో ఆనందించి పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచుమని క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.